హాయ్ అందరికీ, నా స్టైల్లో పుదీనా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసాక బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చూసుకోండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్కి అయితే అంటుకుపోతూ ఉంటుందండి, దగ్గరుండి చూసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలండి. జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టిన రైస్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరైతే బాస్మతి రైస్ తీసుకున్నా ఏ రైస్ అయినా పర్వాలేదు. అరగంట ముందు నానబెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి, అంటే బియ్యంలో తడికి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పుదీనా పేస్ట్ వేయాలండి. పుదీనా పేస్ట్ అంటే పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు వేసి బాగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని అయితే రైస్లో యాడ్ చేయాలండి. కొంతసేపు అలాగే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.25 వాటర్ అయితే సరిపోద్దండి. ఉప్పు అది అడ్జస్ట్ చేసుకొని బాగా చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అదే బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోద్దండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకొని మన టేస్టీ